హలో ఆల్, వెల్కమ్ టు మన టెక్ ఛానల్. యాక్చువల్గా మనం లాస్ట్ క్లాస్లో పోస్టింగ్ ఆపరేటర్ గురించి అండ్ ఆల్సో మనము ఆప్షనల్ చైనింగ్ ఆపరేటర్ గురించి అండ్ బిట్వైజ్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేయలేదు. అండ్ ఈ సెషన్లో మనము నల్లిష్ పోస్టింగ్ ఆపరేటర్ గురించి అండ్ ఆప్షనల్ చైనింగ్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్ గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అండ్ ప్రీవియస్గా ముందరగా మనం బిఫోర్ గోయింగ్ టు ద సెషన్ మనం ఏంటంటే బిట్వైజ్ ఆపరేటర్స్ అజెండా క్వశ్చన్స్ అండ్ నల్లిష్ పోల్సింగ్ ఆపరేటర్స్ గురించి అజెండా క్వశ్చన్స్ అండ్ ఆల్సో మనకి ఆప్షనల్ చైనింగ్ ఆపరేటర్స్ గురించి అజెండా క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. సో ఈ అన్ని క్వశ్చన్స్ నేను by covering 360 degrees. If you have any questions regarding this on, I will cover all these type of questions in my session. So session అయిపోయిన తర్వాత if you go to this if you ask yourself about this question and if you read out this question, you won't get any kind of doubts upon this question. సో అట్లాంటి విధంగా నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. జస్ట్ ఫోకస్ ఆన్ మై క్లాస్. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే నెల్లెస్ పోల్సింగ్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే విజువల్ స్టూడియోకి వెళ్తున్నా అండ్ జస్ట్ ఇక్కడ పోల్స్కింగ్ ఆపరేటర్ అని రాస్తున్నాం. అండ్ పోల్స్కింగ్ ఆపరేటర్ యూజ్ ఏంటంటే మనం యాక్చువల్గా 2 క్వశ్చన్ మార్క్స్ తో రిప్రజెంట్ చేస్తాం. యాక్చువల్గా ఇది 2 క్వశ్చన్ మార్క్స్తో. అండ్ దాని తర్వాత మనం దేనికంటే జస్ట్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. లైక్ నా వేరియబుల్ లోపల హెలో అని రాస్తున్నాను, హెలో ఆర్ ఎల్స్ నా నేమ్ రాస్తున్నాను. సో ఇన్ కేస్ నీ వేరియబుల్ లోపల జీరోస్ కానీ ఫాల్స్ వాల్యూస్ కానీ లైక్ ఎంప్టీ స్ట్రింగ్స్ కానీ స్టోర్ చేసుకోవాలంటే నువ్వు ఈ పోల్స్కింగ్ ఆపరేటర్స్ యూస్ చేస్తాం. అండ్ దీని యూజ్ ఏంటో ఒకసారి నేను బై ఇంప్లిమెంటేషన్ చూపిస్తాను. దెన్ యూ కెన్ గెట్ టు నో దట్. సో ఇక్కడ నేను ఏ వేరియబుల్ రాస్తున్నా, దీని పక్కన నేను పోల్స్కింగ్ ఆపరేటర్ అప్లై చేస్తున్నా అండ్ దీని పక్కన నేను ఒక స్ట్రింగ్ అప్లై చేస్తున్నా హెలో అని. ఓకే, అండ్ దాని తర్వాత నేను రిజల్ట్ అనే వేరియబుల్ ప్రింట్ చేస్తాను అవుట్పుట్ కన్సోల్లో. ఒకసారి మీరు మనం అవుట్పుట్తో చూసి మనం ఒకసారి డీప్గా డిస్కస్ చేసుకుందాం. సో లైవ్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేశాను ఆల్రెడీ నేను. అండ్ కన్సోల్ సెక్షన్ చూస్తే అకీబ్ అనే ఒక కంటెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా దీని లోపల స్ట్రింగ్ ఉంది, అకీబ్ అనే స్ట్రింగ్. ఎప్పుడైతే ఒక కంటెంట్ అయితే ఉంటుందో ఇట్ విల్ త్రో దట్ కైండ్ ఆఫ్ వాల్యూ టు మై రిజల్ట్ వేరియబుల్. ఓకేనా? అదే నా ఏనే వేరియబుల్ లోపల నల్ కానీ అన్డిఫైన్డ్ కానీ ఉంటే, అదే నా ఏనే వేరియబుల్ లోపల నల్ కానీ అన్డిఫైన్డ్ కానీ వేరియబుల్స్ ఉంటే ఇట్ విల్ త్రో దిస్ వాల్యూ. సో యూ కెన్ సీ ఇన్ టు లైవ్ సర్వర్ ఇట్ ఈస్ ప్రింటింగ్ మై కంటెంట్ యాజ్ ఎ హెలో. ఎందుకంటే నా ఏనే వేరియబుల్ లోపల నల్ కానీ అన్డిఫైన్డ్ కానీ వాల్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే అలాంటి కేసెస్లో ఈ కంటెంట్ అనే ఈ హెలో అనే కంటెంట్ నా రిజల్ట్ అనే వేరియబుల్లో త్రో చేస్తుంది. సో by that you can get to know that hello as an answer. So in case if you want to store 0 as an answer, 0, and you can also able to store 0. సో ఇక్కడ స్ట్రింగ్ మాత్రమే ఇవ్వాలా, ఇంకేమైనా వేరియబుల్స్ ఇవ్వకూడదా అంటే, ఏదైనా వాల్యూస్ ఇవ్వకూడదా అంటే మనం స్ట్రింగ్ మాత్రమే కాదు, ఏదైనా ఫ్లోటింగ్ వాల్యూస్ కానీ న్యూమరికల్ వాల్యూస్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. లైక్ యూ కెన్ గో బ్యాక్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ జస్ట్ ఐఎమ్ గివింగ్ 1000 యాజ్ మై ఆన్సర్. ఓకేనా? అండ్ నేనేం చెప్పాను, ఎప్పుడైతే పోల్స్కింగ్ ఆపరేటర్తో వర్క్ చేస్తున్నామో నీ వేరియబుల్ లోపల నువ్వు 0 స్టోర్ చేసుకోవచ్చు, ఎంటీ స్ట్రింగ్ స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఫాల్స్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎప్పుడైతే అండ్ అలాంగ్ విత్ ద సమ్ కంటెంట్, ఏదైనా కంటెంట్ ఉన్నా కానీ 0 వాల్యూస్ ఉన్నా కానీ అండ్ ఎంటీ స్ట్రింగ్ ఉన్నా కానీ నీ ఏ వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ ఈ రిజల్ట్లోకి త్రో చేస్తుంది నీ పోల్స్కింగ్ ఆపరేటర్. అదే ఏ వేరియబుల్ లోపల నల్ కానీ అన్డిఫైన్డ్ కానీ ఉంటే రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నీ రిజల్ట్ అనే వేరియబుల్లోకి త్రో చేస్తుంది. క్లియర్? ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఇక్కడ నాకు ఏ వేరియబుల్ లోపల 0 ఉంది కాబట్టి ఇట్ ఈస్ మై పోల్స్కింగ్ ఆపరేటర్ ఈవెన్ రీడింగ్ 0 యాజ్ మై ఆన్సర్. అండ్ ఈవెన్ నాకు ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ ఉంది అనుకోండి, లైక్ సమ్ ఎంటీ స్ట్రింగ్ ఉంది, ఈ ఎంటీ స్ట్రింగ్ కూడా రీడ్ చేసుకుంటుంది. సో ఎంటీ స్ట్రింగ్ రీడ్ చేసుకున్నప్పుడు నీకు ఎంటీ స్ట్రింగే ఉంటుంది. సో అవుట్పుట్ కన్సోల్ నీకేం ప్రింట్ కాదనమాట. సో యూ కెన్ సీ నాకు అవుట్పుట్ కన్సోల్లో కూడా ఏం ప్రింట్ కావట్లేదు. సో ఇన్ కేసెస్ నాకు ఏ వేరియబుల్ లోపల నాకు నల్ కానీ ఉంటాయి, నల్ కానీ అన్డిఫైన్డ్ కానీ ఉంటాయి, నల్ అండ్ అన్డిఫైన్డ్ కేసెస్ ఉన్నప్పుడు నీకు రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నీకు రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకొని అవుట్పుట్ కన్సోల్ ద్వారా ఇట్ ప్రింట్ చేసుకుంటుంది. సో ఇక్కడ న్యూమరికల్ వాల్యూయే కాకుండా యూ కెన్ గివ్ ఎనీ కంటెంట్ హియర్, లైక్ స్ట్రింగ్స్ కానీ లైక్ ఫ్లోట్ వాల్యూస్ కానీ ఎనీథింగ్. గాట్ ఇట్? సో ఇక్కడ మనం నల్ ఇచ్చాం. సార్ మళ్ళీ రన్ చేద్దాం. యూ కెన్ సీ హియర్ హెలో యాజ్ మై ఆన్సర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ నల్ మనం ఇక్కడ ఒకసారి అన్డిఫైన్డ్ ఇచ్చేసి చూద్దాం. అన్డిఫైన్డ్
అన్డిఫైన్డ్ ఇచ్చేసి చూసాం. మళ్ళీ రన్ చేస్తున్నా. యూ కెన్ సీ హియర్ అగైన్ నా రైట్ సైడ్ ఉన్న కంటెంట్ మళ్ళీ నా రిజల్ట్ అనే వేరియబుల్ లోపలికి స్టోర్ చేసుకొని అగైన్ ఇట్ ఈస్ ప్రింటింగ్ మై సేమ్ కంటెంట్ యాజ్ వెల్. ఫర్ ఇట్. అండ్ ఇన్ కేస్ నాకు పోల్స్కింగ్ ఆపరేటర్ అండ్ ఇక్కడ మనకి ఒక లాజికల్ ఆర్ ఆపరేటర్ ఉంది. లాజికల్ ఆర్ ఆపరేటర్కి పోల్స్కింగ్ ఆపరేటర్కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి, చాలా సిమిలారిటీస్ మ్యాచెస్ అవుతాయి, కానీ కొన్ని చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ చూడండి ఇక్కడ పోల్స్కింగ్ ఆపరేటర్ నువ్వు ఎందుకు యూస్ చేస్తావంటే నువ్వు ఏ వేరియబుల్ లోపల నువ్వు జీరో వాల్యూస్ కానీ ఎంప్టీ స్ట్రింగ్స్ కానీ అండ్ ఆల్సో ఫాల్స్ వాల్యూస్ ఇలాంటివి నువ్వు కన్సిడర్ చేయాలి, అది కూడా రీడ్ చేసుకోవాలి, అది కూడా ట్రూ అవ్వాలి. ట్రూ అయితేనే అది ఈ వాల్యూ అంటే ఏ అనే వేరియబుల్ లోపల జీరో కానీ ఎంప్టీ స్ట్రింగ్ కానీ అండ్ ఆల్సో ఫాల్స్ వాల్యూస్ కానీ కన్సిడర్ చేసుకొని అది కూడా ఒక ట్రూ వాల్యూ లాగా ఇచ్చి ఆ వాల్యూ దీంట్లో స్టోర్ చేసుకుని ఆ వాల్యూ కూడా ప్రింట్ చేయాలంటే నువ్వు పోల్స్కింగ్ ఆపరేటర్స్కి వెళ్తావు. అదే లాజికల్ ఆర్ అనుకో, లైక్ లాజికల్ ఆర్ ఆపరేటర్ లాంటిది. లాజికల్ ఆర్ వచ్చేసి ఏదైనా ఏ వేరియబుల్ లోపల జీరో వాల్యూస్ కానీ ఎంప్టీ స్ట్రింగ్ కానీ అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ లైక్ ఫాల్స్ వాల్యూస్ కానీ కన్సిడర్ చేయదన్నమాట. కన్సిడర్ చేయనప్పుడు ఏమవుతుంది, కన్సిడర్ చేయనప్పుడు నీ రైట్ సైడ్ కంటెంట్ నీ రిజల్ట్ అనే వేరియబుల్ లోపల స్టోర్ అయ్యి ఆ కంటెంట్ ప్రింట్ అవుతుంది. లెట్స్ హ్యావ్ ఎ లుక్ హియర్. నేను ఇక్కడ లాజికల్ ఆర్ ప్లేస్ చేస్తున్నాను. లాజికల్ ఆర్ ప్లేస్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే జీరో అని ఇస్తున్నాను. ఓకేనా, జీరో అని ఇచ్చాను. సో నేను ఆల్రెడీ చెప్పాను లాజికల్ ఆర్ ఆపరేటర్ నీ వేరియబుల్ లోపల జీరో ఉన్నా కానీ ఫాల్స్ ఉన్నా కానీ ఎంప్టీ స్ట్రింగ్ ఉన్నా కానీ కన్సిడర్ చేయదు. సో కన్సిడర్ చేయనప్పుడు నీ రైట్ సైడ్ ఉన్న కంటెంట్ ఈ వేరియబుల్ లోపలికి వస్తుంది. సో గో బ్యాక్ టు లెస్ అవ్వ, నాకు హలో అనే కంటెంట్ ప్రింట్ అవుతుంది. సో ఇన్ కేసెస్ ఈసారి నేను ఏం చేస్తానంటే ఎంప్టీ స్ట్రింగ్ స్టోర్ చేశాను అనుకోండి. ఎంప్టీ స్ట్రింగ్ స్టోర్ చేసిన తర్వాత యూ కెన్ సీ హియర్ హలో అనే కంటెంట్ మళ్ళీ అగైన్ ప్రింట్ అవుతుంది. సో ఇన్ కేస్ నేను హలో అని కాకుండా జస్ట్ నేను ఆర్కి వన్ ఇస్తాను. సేమ్ కంటెంట్ ప్రింట్ అవుతుందా లేదా అని చెప్పేసి కొద్ది కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు మీకు. సో అందుకని కంటెంట్ చేంజ్ చేశాను, ఆర్కి వన్ రాస్తాను. యూ కెన్ సీ హియర్ ఆర్కి వన్ అనేది కంటెంట్ ప్రింట్ అవుతుంది సేమ్ లైవ్ సర్వర్. సో అండ్ నేను ఎంప్టీ స్ట్రింగ్ స్టోర్ చేయలేను, నా వేరియబుల్ లోపల జీరో వాల్యూస్ కూడా స్టోర్ చేయలేకపోతున్నా అండ్ ఆల్సో నేను ఫాల్స్ అని ఇస్తున్నాను. ఫాల్స్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కెన్ సీ హియర్ సేమ్ ఆర్కి అనే కంటెంటే ప్రింట్ అవుతుంది. అదే నువ్వు పోల్స్కింగ్ ఆపరేటర్ యూస్ చేస్తే ఫాల్స్ అనే వాల్యూ కన్సిడర్ చేస్తుంది అండ్ ఆల్సో నీ ఏ అనే వేరియబుల్ లోపల జీరో వాల్యూ కన్సిడర్ చేస్తుంది అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ ఎంప్టీ స్ట్రింగ్ కూడా కన్సిడర్ చేస్తుంది. ఓకేనా. అండ్ దీనికి మనకి పోల్స్కింగ్ ఆపరేటర్స్కి లాజికల్ ఆర్ ఆపరేటర్స్కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి, కానీ కొన్ని మేజర్ డిఫరెన్స్ లైక్ జీరో వాల్యూస్ కానీ ఎంప్టీ స్ట్రింగ్స్ కానీ అండ్ లైక్ ఫాల్స్ వాల్యూస్ కానీ కన్సిడర్ చేయాలంటే నువ్వు పోల్స్కింగ్ ఆపరేటర్స్ ప్రిఫర్ చేసుకొని దాంతో వర్క్ చేస్తావు. అదే నాకు జీరో వాల్యూస్ ఎంప్టీ స్ట్రింగ్స్ అండ్ ఫాల్స్ వాల్యూస్ కన్సిడర్ చేయకూడదు, సో అవి కన్సిడర్ చేయకుండా నాకు ఓన్లీ కంటెంట్ ఉంటేనే కన్సిడర్ చేయాలి అంటే నువ్వు లాజికల్ ఆర్ ఆపరేటర్తో వర్క్ చేస్తావు. షూర్. అండ్ మన నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి ఆప్షనల్ చైనింగ్ ఆపరేటర్ వచ్చేసి మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఒక డాట్ సింబల్తో వాడతాం. సో మెయిన్ యూజ్ ఏంటంటే ఆప్షనల్, నేను ఇది కామెంట్ చేస్తున్నా యాక్చువల్లీ. సో ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ అయిపోయింది. సో ఇన్ కేస్ మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్లో కానీ ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు ఏంటంటే పోల్స్కింగ్ ఆపరేటర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి చైనింగ్ ఆపరేటర్ ఉంది. చైనింగ్ ఆపరేటర్ ఉంది. సో చైనింగ్ ఆపరేటర్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఒక డాట్ సింబల్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో ఇది దేనికంటే మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆబ్జెక్ట్స్తోనే వర్క్ చేస్తాం చైనింగ్ ఆపరేటర్తో. ఎందుకు ఆబ్జెక్ట్స్తో వర్క్ చేస్తామంటే ఇన్ కేసు ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, లైక్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ తీసుకోండి. స్టూడెంట్ ఆబ్జెక్ట్ లోపల కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ కానప్పుడు మీకు ఎర్రర్స్ వస్తాయి. అదే ఎగ్జిస్ట్ కానప్పుడు నాకు ఎర్రర్స్ రాకూడదు, నా కోడ్ రన్ అవ్వాలి, ఎగ్జిస్ట్ కాని ప్రాపర్టీస్ నాకు అన్డిఫైన్డ్ మాత్రమే చూపించాలి అంటే నువ్వు చైనింగ్ ఆపరేటర్స్ యూస్ చేస్తావు. సో నేను ఇక్కడ ఏంటంటే సింపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ మేక్ చేసి చూపిస్తాను. నేను ఒక స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ కీవర్డ్ నువ్వు కాన్స్ట్ అని ఇవ్వచ్చు అండ్ లెట్ అని ఇవ్వచ్చు. ఆల్రెడీ నేను ఆబ్జెక్ట్స్ గురించి డీప్గా డిస్కస్ చేశాను. లెట్ అని ఇస్తే యూ కెన్ ఏబుల్ టు రీరైట్ ది ప్రాపర్టీస్ అండ్ కాన్స్ట్ అని ఇస్తే యూ కెన్ నాట్ ఏబుల్ టు రీరైట్. ఓకే. అండ్ స్టూడెంట్ అని ఇస్తున్నా, సింపుల్గా స్టూడెంట్ అని ఇచ్చేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ అనగానే మీకు స్టూడెంట్ నేమ్ వస్తుంది, ప్రాపర్టీ స్టూడెంట్ నేమ్ వస్తుంది అండ్ అఖిల్ అని ఇస్తున్నా, ఆర్ ఎల్స్ అఖిల్ అని ఇస్తున్నా, అఖిల్.
అండ్ ఇంకో ప్రాపర్టీస్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అనుకున్నాం. లైక్ నెస్టెడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, ఓకేనా. అండ్ పర్సనల్ డీటెయిల్స్ అని రాసేసి ఇది ఒక కీ లాంటిది అనుకో, ఓకేనా. అండ్ ఈ సబ్ ఆబ్జెక్ట్ లోపల నేను ఒక డిఫరెంట్ కీ వాల్యూ పేర్స్ స్టోర్ చేస్తాం. పర్సనల్ డీటెయిల్స్ అనగానే మీకు ఏమొస్తుంది, స్టూడెంట్ ఒక ఫోన్ నెంబర్ వస్తుంది, స్టూడెంట్ ఒక ఫోన్ నెంబర్ వస్తుంది. ఫోన్ నెంబర్ వచ్చేసి 1234 అని పెట్టుకున్నాం. అండ్ స్టూడెంట్ ఒక అడ్రస్ వస్తుంది, అడ్రస్, ఓకేనా. అడ్రస్ లోపల జస్ట్ మనం ఏం చేద్దామంటే హైదరాబాద్ అని పెడదాం, ఓకేనా. క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ సెమీకాలన్తో ఎండ్ చేయాలి ఇక్కడ, మేక్ షూర్. అండ్ టోటలీ బాగానే ఉంది. సో సపోజ్ నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఇచ్చి సపోజ్ స్టూడెంట్ లోపల ఉన్న ఆబ్జెక్ట్ లోపల నేను నేమ్ ప్రింట్ చేయాలనుకున్నా, ఓకేనా. అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ కన్సోల్ డాట్ లాగ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ లోపల ఉన్న పర్సనల్ డీటెయిల్స్ ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళి సబ్ ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళి నేను ఫోన్ నెంబర్ యాక్సెస్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. సో అండ్ యాజ్ వెల్ యాజ్ కన్సోల్ డాట్ లాగ్ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళి అండ్ స్టూడెంట్ అనే సబ్ ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళి అండ్ స్టూడెంట్ అనే అడ్రస్ కూడా యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సో నాకు స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ లోపల నేమ్ ఎగ్జిస్ట్ అయి ఉంది, సబ్ ఆబ్జెక్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఎగ్జిస్ట్ అయి ఉంది, అండ్ సబ్ ఆబ్జెక్ట్ లోపల కీ వాల్యూ పేర్స్ ఫోన్ నెంబర్ అడ్రస్ ఇవన్నీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో ఎగ్జిస్ట్ ఉన్నాయి కాబట్టి నీకు ఆల్రెడీ ఈ డీటెయిల్స్ మొత్తం అవుట్పుట్ కన్సోల్లో ప్రింట్ అవుతాయి. సో లైక్ అఖిల్ 1234 హైదరాబాద్ అని ఇలా సమ్ కంటెంట్ ప్రింట్ అవుతుంది. అదే నేను ఎగ్జిస్ట్ కాని ప్రాపర్టీ ఇస్తే లైక్ ఈ పర్సనల్ డీటెయిల్స్ లోపల లైక్ ఈ ఆబ్జెక్ట్ సమ్మన్ క్రియేట్ చేశారు అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేయలేదు, సమ్ ర్యాండమ్ ఎక్స్ డెవలపర్ క్రియేట్ చేశాను. ఎక్స్ డెవలపర్ క్రియేట్ చేసినప్పుడు నేను స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ లోపల ఈ పర్సనల్ డీటెయిల్స్ అనే సబ్ ఆబ్జెక్ట్ లోపల ఒక ప్రాపర్టీ ఉందనుకొని నేను యాక్సెస్ చేయాలనుకొని, అంటే ఒక ప్రాపర్టీ ఉందని నేను ఇమాజిన్ చేసుకొని నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు వాడు అనదర్ డెవలపర్ ఏం చేస్తాడు, కన్సోల్ డాట్ లాగ్ అని ఇచ్చేసి స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ లోపలికి వెళ్తాడు అండ్ పర్సనల్ డీటెయిల్స్ లోపలికి వెళ్తాడు అండ్ స్టూడెంట్కి ఈమెయిల్ ఉందనుకోండి అండ్ స్టూడెంట్కి ఈమెయిల్ ఉందనుకొని స్టూడెంట్ ఈమెయిల్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాడు వేరే డెవలపర్. సో యాక్చువల్గా స్టూడెంట్ ఈమెయిల్ ఎగ్జిస్ట్ అయ్యలేదు, ఓకేనా. స్టూడెంట్ ఈమెయిల్ ఎగ్జిస్ట్ అయ్యి లేనప్పుడు ఏమవుతుందంటే లుకెట్స్. సో స్టూడెంట్ ఈమెయిల్ ఎగ్జిస్ట్ అయ్యలేనప్పుడు అన్డిఫైన్డ్ అని వస్తుంది. అదే స్టూడెంట్ ఈమెయిల్ ఎగ్జిస్ట్ కాలేదు లైక్ అదే స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ లోపలికి వెళ్ళి లైక్ స్టూడెంట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ లోపలికి వెళ్ళి లైక్ కాంటాక్ట్ కాదు, లైక్ యూ కెన్ ఇమాజిన్ దట్ సిటీ, ఓకేనా. సిటీ అనే ఒక సబ్ ఆబ్జెక్ట్ ఉందనుకున్నాడు, ఓకేనా. ఒక సిటీ అనే ఒక సబ్ ఆబ్జెక్ట్ ఉందనుకొని సిటీకి పిన్ కోడ్ ఉందనుకొని ఇలా యాక్సెస్ చేస్తున్నాడు అనుకోండి, పిన్ కోడ్ ఇలా యాక్సెస్ చేస్తున్నాడు. ఇలా యాక్సెస్ చేస్తున్నప్పుడు ఏంటంటే నీకు ఇలా అన్కాట్ టైప్ ఎర్రర్స్, కెనాట్ రీడ్ ది ప్రాపర్టీస్ ఆర్ అన్డిఫైన్డ్ సంథింగ్ ఎర్రర్స్ ఎన్కౌంటర్ అవుతుంది. ఎందుకంటే ఒక డెవలపర్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు, ఇంకో డెవలపర్ వచ్చేసి లైక్ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ లోపల పర్సనల్ డీటెయిల్స్ అనే సబ్ ఆబ్జెక్ట్ లోపల అండ్ సిటీ అనే ఒక సబ్ ఆబ్జెక్ట్ ఉందనుకున్నాడు. ఇంకో డెవలపర్ సిటీ అనే ఇంకా సబ్ ఆబ్జెక్ట్ ఉందనుకొని ఆ సబ్ ఆబ్జెక్ట్ లోపల లైక్ పిన్ కోడ్ అనే ఒక కీ వాల్యూ పేర్ ప్రాపర్టీ ఉందనుకొని యాక్సెస్ చేయాలని అనుకుంటున్నాడు. సో యాక్చువల్గా అనదర్ డెవలపర్కి తెలీదు ఈ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ లోపల లైక్ పిన్ కోడ్ సిటీ అనే సబ్ ఆబ్జెక్ట్ లేదు, పిన్ కోడ్ అనే ప్రాపర్టీ లేదని అనదర్ డెవలపర్కి తెలీదు. అలా తెలియనప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ అట్ రన్ టైంలో నీకు ఇలా అన్డిఫైన్డ్ బిహేవియర్ కానీ లైక్ టైప్ ఎర్రర్స్ కానీ లైక్ ఎర్రర్స్ ఎన్కౌంటర్ అవుతూ ఉంటాయి. ఇవి మనం ఓవర్కమ్ చేయడానికి మనము ఏం చేస్తామంటే చైనింగ్ ఆపరేటర్ యూస్ చేస్తూ ఉంటాం. అదే నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా నేను ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడుతున్నా అండ్ పక్కనే డాట్ పెడుతున్నా అండ్ ఇక్కడ కూడా నేను క్వశ్చన్ మార్క్ పెడుతున్నా అండ్ డాట్ పెడుతున్నా. సో నాకు ఎక్కడి నుంచి అయితే డౌట్ ఉందో లైక్ యాజ్ అనదర్ డెవలపర్ ఒక డెవలపర్ క్రియేట్ చేశాడు, నేను కొత్తగా వచ్చాను, నాకు ఆబ్జెక్ట్ లోపల ఏముందో తెలియదు.
సో స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ యాక్సెస్ చేస్తున్నాను, పర్సనల్ డీటెయిల్స్ అనే ఒక సబ్ ఆబ్జెక్ట్ యాక్సెస్ చేస్తున్నాను, అండ్ ఈ సిటీ అనే ఆబ్జెక్ట్ సబ్ ఆబ్జెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి ఈ క్వశ్చన్ మార్క్ డాట్తో రిప్రజెంట్ చేస్తున్నాను. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ సిటీ అనే సబ్ ఆబ్జెక్ట్ లోపల పిన్ కోడ్ అనే ప్రాపర్టీ ఉందా లేదా అని చెప్పేసి నేను లైక్ చెక్ చేస్తున్నా బై అప్లయింగ్ దట్ చైనింగ్ ఆపరేటర్. ఈ చైనింగ్ ఆపరేటర్ ఏం చేస్తుంది, అంటే ఇన్ కేస్ ఆ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయి ఉంటే ఆ వాల్యూ త్రో చేస్తుంది. అదే ఆ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ కాకపోతే ఇట్ విల్ త్రో అన్డిఫైన్డ్ వాల్యూ. ఓకేనా, యూ కెన్ సీ హియర్. సో ప్రీవియస్గా మనకి టైప్ ఎర్రర్స్ లైక్ అన్డిఫైన్డ్ ఎర్రర్స్ లైక్ సంథింగ్ వచ్చాయి. ఇన్ కేస్ ఆ ప్రాపర్టీ లేకపోతే మనకి అన్డిఫైన్డ్ అని ఒక కీవర్డ్ త్రో చేస్తుంది. సో దీంతో మనకి ఏంటంటే చైనింగ్ ఆపరేటర్స్ మనం పర్ఫామ్ చేయడంతో మనకి హెల్ప్ఫుల్ ఏంటంటే నీ కోడ్ కానీ లేకపోతే నువ్వు రన్ చేసేటప్పుడు టైప్ స్క్రిప్ట్ కోడ్ క్రాష్ అవ్వకుండా, ఒక యాప్ క్రాష్ అవ్వకుండా, ఒక వెబ్ అప్లికేషన్ క్రాష్ అవ్వకుండా రన్ చేస్తున్నప్పుడు సేఫర్ మోడ్లో రన్ అయిపోయి అన్డిఫైన్డ్ అనే వాల్యూస్తో స్మూత్గా ఎండ్ అయిపోతుంది. క్లియర్. అండ్ అదే మనం టైప్ చైనింగ్ ఆపరేటర్ యూస్ చేయకుండా సింపుల్గా మనం ఇలా యాక్సెస్ చేసుకుంటా వెళ్తే నీ కోడ్, నీ అప్లికేషన్ కానీ మధ్యలో క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ది ఎర్రర్స్. అండ్ ఇది నెక్స్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ నాకు ఇక్కడ సిటీ ఉంది అనుకోండి, సిటీ అనే సబ్ ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి. ఈ సిటీ అనే కీకి నేను ఒక సబ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ నేను పిన్ కోడ్ అని రాస్తున్నాను. పిన్ కోడ్ వచ్చేసి 523001 అని రాస్తున్నాను. క్లియర్. అండ్ ఇక్కడ నేను సేవ్ చేసేసి ఇన్ కేసు రన్ చేస్తే మీకు పిన్ కోడ్ వచ్చేసింది 523001. ఓకేనా. సో ఈ చైనింగ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఈ సిటీ అనే సబ్ ఆబ్జెక్ట్ ఉందా లేదా చెక్ చేస్తుంది. అదే ఉంటే దాని ప్రాపర్టీ ఉందా లేదా చెక్ చేస్తుంది. అదే ప్రాపర్టీ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటే వాల్యూ త్రో చేస్తుంది. అదే ఎగ్జిస్ట్ కాకపోతే, అదే ఈ ప్రాపర్టీ అండ్ ఈ సబ్ ఆబ్జెక్ట్ లేదు, లేకపోతే అప్పుడు ఏం చేస్తుంది, ఇట్ ఈస్ థ్రోయింగ్ అన్డిఫైన్డ్ వాల్యూ. ఓకేనా. సో ఇన్ కేసు నీ కోడ్ క్రాష్ అవ్వకుండా స్మూత్గా చెక్ చేయాలంటే ప్రాపర్టీ ఉందా లేదా, లేకపోతే అన్డిఫైన్డ్ కోడ్ మాత్రం క్రాష్ చేయకు విత్ ఎర్రర్స్తో, ఇలా చెప్పాలంటే యూ హ్యావ్ టు వర్క్ విత్ ది చైనింగ్ ఆపరేటర్. గాట్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది చైనింగ్ ఆపరేటర్, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కోల్స్కింగ్ ఆపరేటర్. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి. బిట్ వైజ్ ఆపరేటర్స్ మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం యూస్ చేయము డెవలప్మెంట్ పార్ట్లో, అండ్ సమ్ ఆఫ్ ది కేసెస్లో యూస్ చేస్తాం. ఎక్కడంటే లైక్ గ్రాఫిక్స్లో, గేమింగ్ డిజైనింగ్స్లో, గేమ్ డెవలప్మెంట్లో, అండ్ ఆల్సో ఇమేజ్ ప్రాసెసింగ్లో, అండ్ సమ్ ఆఫ్ ది కేసెస్లో మనము ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆప్టిమైజేషన్ కావాలి అంటే నీ డేటా బిట్ లెవెల్లో ప్రాసెస్ చేసి నీకు ఫాస్ట్ అవుట్పుట్ కావాలి అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ మాత్రం ప్రిఫర్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఏం చేస్తామంటే ఎక్స్ఆర్ యూస్ చేస్తూ ఉంటాం, బిట్ వైజ్ ఎండ్ యూస్ చేస్తాం, బిట్ వైజ్ ఆర్ యూస్ చేస్తాం, ఎక్స్ఆర్ కూడా యూస్ చేస్తూ ఉంటాం. ఓకేనా. అండ్ జస్ట్ మనకి ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ పైన ఒక ఐడియా ఉండాలి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో ఇన్ కేస్ మీకు దీని మీద ఏమైనా ఆప్టిమైజేషన్ చేసి సాల్వ్ చేయండి చెప్తే మీకు ప్యానిక్ అవ్వకుండా సింపుల్గా చేయగలరు. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ పైన నేను ఫస్ట్ ఏం చేస్తానంటే బిట్ వైజ్ ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తా, అండ్ వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ దేనికంటే మాకు యాక్చువల్గా సపోజ్ నేను పెయింట్ ఇంటర్ఫేస్ తీసుకెళ్తున్నా. ఓకే,